ఒకే ఇంట్లో 17 మందికి ఒకేసారి పెళ్లి అరుదైన ఘటన ఎక్కడంటే పెళ్లి అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయాలంటే గగనంగా మారిపోతుంది. పెళ్లి పత్రికల నుండి ముహూర్తానికి వివాహ వేడుక జరిపించడం వరకు ఒక పెద్ద కార్యక్రమమే చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సాయం లేకుండా మాత్రం పెళ్లిళ్ళు చేయలేరు. అలాంటిది ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది పెళ్లిళ్ళు జరపడం అంటే మామూలు విషయం కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ ఒకేసారి 17 పెళ్లిళ్ళు జరిపించారు ఆ ఇంటి పెద్దలు. అది మన దేశంలోని రాజస్థాన్ కు చెందిన సూర్జారాం గోదారా తన ఇంట్లో 17 మంది మనవడు మనవరాళ్లకు ఒకేసారి పెళ్లి చేయాలని భావించారు. ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకను నిర్వహించాలనుకున్నారు. ఆయన తన మనసులోని ఆలోచనలను కుటుంబ సభ్యుల ఎదుట ఉంచడంతో వారంతా ఆనందంగా ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ఒకే పెళ్లి పత్రికను ముద్రించి బంధుమిత్రులకు అందజేశారు. రాజస్థాన్ లోని బికనీర్ జిల్లా నూకా మండలంలోని రామ్దేసర్ గ్రామానికి చెందిన సూర్జారాం గోదారకు పెళ్లిడుకొచ్చిన 17 మంది మనవడు మనవరాళ్లు ఉన్నారు. దీంతో వీళ్ళందరికీ ఒకే ముహూర్తాన పెళ్లి జరిపించారు. ఈ నెల 1వ తేదీన పెళ్లయింది. మనవళ్లకు ఒక రోజు, మనవరాళ్లకు మరుసటి రోజు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించుకున్నారు. 2 రోజుల పాటు ఆ ఇంటి పెళ్లి సందడి జరిగింది. ఈ నెల 1వ తేదీన 5 మనవళ్లకు పెళ్లి జరిపించారు. ఏప్రిల్ 2వ తేదీన 12 మంది మనవరాళ్లకు వివాహం చేశారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు బంధువులు మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలి వచ్చారు. ఇది నిజంగా రికార్డ్ అని చెప్పుకోవాలి.